చిన్నారుల్లో వైకల్యాలకు చికిత్స అందించే బాల భరోసా పథకం. అదేవిధంగా వృద్ధుల కోసం మల్టీ సర్వీసెస్ డే కేర్ సెంటర్లు నెలకొల్పే నెలకొల్పడానికి ప్రణామం పథకాన్ని ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. సో ఫైనల్గా ఇక్కడ బాల భరోసా పథకం దేనికి సంబంధించింది అంటే, ఎవరైతే చిన్నారులు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వారికి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి స్కీమ్ బాల భరోసా పథకం అనేటువంటిది. ఎవరైతే ఎల్డర్ పీపుల్ ఉంటారో, వృద్ధులు ఉంటారో వారికి డే టైంలో డే కేర్ అందించేటువంటి ప్రోగ్రామే ప్రణామం పథకం అనేటువంటిది. మరి ఈ పథకాన్ని ప్రారంభించింది ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. హైదరాబాద్లో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో దీనికి గాను 50 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడం జరిగింది. అంటే విధులను రిలీజ్ చేశారు. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, బాల భరోసా పథకం అనేటువంటిది ఎవరి కోసం, దేనికోసం, ఎవరైతే అంగవైకల్యం కలిగినటువంటి చిన్నారులు ఉంటారో వారికి చికిత్సని అందించేటువంటి స్కీమ్. ప్రణామం అనేటువంటి స్కీమ్ దేనికి సంబంధించింది అంటే, వృద్ధులకు ఆలన పాలన చూసేటువంటి స్కీమ్. అది కూడా డే టైంలో వారి యొక్క కేర్ తీసుకునేటువంటి స్కీమ్.